నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను షర్మిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కడప జిల్లా దువ్వూరు మండల పరిధిలోని బాలాయపల్లె దువ్వూరు గ్రామానికి చెందిన వారు వైకాపా నుండి తెలుగుదేశం పార్టీలోకి మైదుకూరు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో చేరారు. వీరిని సుధాకర్ యాదవ్ పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండువా వేశారు. దువ్వూరులో ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయారని, అభివృద్ధి లేదు, ఉద్యోగ ఉపాధి లేదు, ప్రజలపై బాదుడే బాదుడు, పన్నుల భారం ఈ ప్రభుత్వం చేస్తుందని ప్రజలే త్వరలో బుద్ధి చెబుతారని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. టీడీపీ పార్టీపై ఉన్న నమ్మకంపై పార్టీలో చేరిన వారందరికీ నేను ఎప్పుడూ అండగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సీఎం సురేష్ నాయుడు, జనసేన మైదుకూరు ఇన్ఛార్జ్ పందిటి మల్హోత్రా, మండల టీడీపీ అధ్యక్షులు బోరెడ్డి వెంకటరమణారెడ్డి, రైతు నియోజకవర్గ అధ్యక్షులు కారపురెడ్డి సంజీవరెడ్డి, పాపినేని రాంబాబు, అందే శ్రీనివాసులు, తాహర్ హుసేన్, గంగిరెడ్డి గారి భాస్కర్ రెడ్డి, మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏం నా ఫోటో సార్ సైకిల్ గుర్తు కొట్టలేదు గెలిపండి మా పెంచికలపాటి సుబ్బయ్య నాయుడు గారు ఈరోజు పుట్ట సుధాకర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో పార్టీ కండు వేసుకుని పార్టీలోకి వస్తున్న సందర్భంగా వారిని సాధారణంగా పార్టీ ఆహ్వానిస్తుంది. బాగా నీట్ గా ఒకసారి ప్లీజ్ అందరు ఇక్కడ చూడండి ఒకసారి. ఎందుకంటే యూత్ ఇంతమంది వచ్చి స్వచ్ఛందంగా ఇంత ఆనందంగా పార్టీ చేసినటువంటి ముస్లిం సోదరులకు వారికి అందరూ కూడా ఈ భారత భాష ఆధ్వర్యంలో వారికి అందరూ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నా. వారికి అన్ని రకాలుగా వారికి అండగా ఉంటా. అంటే ఏదైనా మంచి పని చేయాలని ఆశతోనే రాజకీయాలకు వచ్చిన. అదే రకంగా ఈ మైదుకూరులో ఉంది ఉర్దూ కాలేజ్ ఉంది. ఇన్ని సంవత్సరాల నుంచి మన ఉర్దూ కాలేజ్ వచ్చినా కూడా మన నియోజకవర్గ నాయకుడు ఇక్కడ అప్పుడే శాంక్షన్ వస్తే దీన్ని పులివెందులు కూడా తీసుకుపోతాను తగిన పట్టించుకోలేదు. ఆ ఉద్దేశంతో ఖచ్చితంగా మైదుకూరులో ఉర్దూ కాలేజ్ తేవాలని చెప్పేసి చాలా పట్టుదల పెట్టి ఓన్లీ లాస్ట్ 2014 నుంచి 2019లో ఆంధ్రప్రదేశ్ లో అప్పులైంది అంటే ఒకే ఒకటి కాలేజ్ అప్పులైంది. అదే ఒక్కటే మన ఉర్దూ కాలేజీ మైదుకూరులో. ఈ ప్రభుత్వం వచ్చింది, ఓట్లన్నీ వేయించుకునేమో గెలిచిన ఇక్కడ శాసనసభ్యులు, గెలిచిన తర్వాత గవర్నమెంట్ వచ్చింది. ఈ 4.5 సంవత్సరాలు ఏం చేసినారో మీరు అర్థం చేసుకోండి. రేపు మన ప్రభుత్వం వచ్చింది మంది మీ ఉత్సాహం చూస్తాంటే చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా ఆ సాధికార ఖచ్చితంగా బ్యాలెన్స్ ఉన్నంత వరకు నా ఆయంలోనే నేనే కంప్లీట్ చేస్తానని చెప్పి సందర్భంగా మీకు అందరూ తెలియజేసుకుంటున్నా. నేను మాటల మనిషిని కాదు, పని చేసే మనిషి. చెప్తే ఖచ్చితంగా చేస్తా. ఖచ్చితంగా రేపు గవర్నమెంట్ వచ్చి ఖచ్చితంగా చేస్తా. ఇంతకుముందు గెలిపించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి యూత్ గెలిపించింది. యూత్ లో కూడా అంత చలనం వచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం ఇస్తే
మాకేమైనా ఉద్యోగాలు వస్తాయి, ఎక్కడికైనా బతుకుతామని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు ఉద్యోగాలు లేవు, ఏమి లేవు, అంత నెట్టేట ముంచేసింది. మన ప్రభుత్వం వచ్చేస్తే మంది ఈ ఉద్యోగులు కనుక నిరుద్యోగం కింద ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు ప్రతి నెల ఒక అకౌంట్ పడుతుంది. వాళ్ళకి ఉద్యోగం వచ్చేంత వరకు పెట్టుబడులు పెట్టాలి. ఇక్కడ ఈ రాష్ట్రాన్ని చూస్తే ఎవరైనా కూడా పెట్రోల్ పెట్టేది రావడం లేదు. ఎందుకంటే మళ్ళీ ఏమైనా పొరపాటు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే మన పెట్రోల్ పెట్టే డబ్బులు లాస్ అయితే చెప్పి పెట్టుబడిదారులు రావడం లేదు, ఫ్యాక్టరీలు రావడం లేదు, ఇండస్ట్రీలు రావడం లేదు. దీనికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. దీనికోసము ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు ఎవరి పైన ఆధారపడిందంటే యూత్ పైన ఆధారపడింది. యూత్ లో చలం రావాలా, చలం వచ్చింది. ఇప్పుడు ఈయన నియంత్ర పాలన, అహంకారం, నేనేం చేసిన జరుగుతుందని చెప్పి ఈ నియంత్ర పాలన చాలా రోజులు ఉండదు. నేను ప్రజల కోసం వచ్చిన, ప్రజలకు సేవ చేయాలని వచ్చిన, ఏదో సంపాదించుకోవాలా, పదవి కావాలా అని ఆశ. ఏదో దేవుడు నాకు వేరే చోట బిజినెస్ చేసుకుంటున్నా, మేము అక్కడ చేసుకునే వాళ్ళం అవకాశం కల్పించిండు. మైదుకూరు నియోజకవర్గానికి ఒక మంచి పని చేయాలని ఆశతో రాజకీయానికి వచ్చాను. దానికి మీరందరూ సహకరించాలా. 2 సార్లు ఓడిపోయినా ఒక్కసారి మీరందరూ సహకరించే అవకాశం ఇస్తే నేను డెవలప్ చేయాలని ఆశ ఉంది, డెవలప్ చేస్తానని చెప్పి సందర్భంగా మీకందరూ తెలియజేస్తున్నాను. దూరు మండలానికి ఒక శుభ సూచకం. పొద్దున్నే ఇక్కడ బాలాయపల్లి వాళ్ళు వచ్చి సుమారు వాళ్ళు పార్టీ చేయండి. ఇప్పుడు సుబ్బయ్య వాళ్ళ కుటుంబ సభ్యులందరూ మన పార్టీ చేయండి. ఇప్పుడు ఈరోజు మన కాంగ్రెస్ భాష వీళ్ళందరూ పార్టీ చేయండి. అంటే మంచి శుభ సూచకం వస్తుంది. ఖచ్చితంగా మంచి అవకాశాలు మనకు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఒకటే ఆలోచించండి. నేనేం దేనికోసం రాలేదు, అభివృద్ధి చేయాలని వచ్చిన. కాబట్టి మీరందరూ సహకరించి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, నేనేదో చేసి చూపిస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తాను.